గోదావరికని శ్రీ కోదండ రామాలయంలో జరగనున్న శ్రీరామనవమి ఏర్పాట్లను మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు రామాలయంలో జరిగే ఏర్పాట్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు ఆలయ ఈవోతో పాటు అభివృద్ధి కమిటీలకు పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా ఈ నెల 6వ తేదీన జరిగే శ్రీరామనవమి వేడుకలను గతంలో కంటే ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేపడుతున్నట్లు నాయకులు తెలిపారు. ఏప్రిల్ 6 తారీఖు నాడు జరగబోయే శ్రీరామనవమి వేడుకలను బ్రహ్మాండంగా నిర్వహించాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఈరోజు ఏర్పాట్లన్నిటినీ పర్యవేక్షించి రమ్మని చెప్పేసి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలందరినీ పంపించడం జరిగింది. ఎమ్మెల్యే గారు రామగుండం నియోజకవర్గంలో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఇది మన ప్రాంతం, ఇక్కడ ఉన్న ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలనే ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్న సందర్భం నిన్న రంజాన్ పండుగను ఏదైతే కనీ విని ఎరగని రీతిలో ఈద్గా దగ్గర బ్రహ్మాండమైన షామ్యానాలు ఏర్పాటు చేసి కూలర్లు పెట్టించి అక్కడ ఉన్న ముస్లిం సోదరులందరికీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అట్లాగే మనకు సంబంధించి ఇప్పుడు తెలుగు వాళ్ళందరికీ సంబంధించి కూడా శ్రీరామనవమి 6 తారీఖు జరగబోయే కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఆ కార్యక్రమాన్ని ఇక్కడికి వచ్చే దాదాపుగా 1,00,000 మంది ప్రజలు ఆ రోజు విచ్చేస్తారు. వాళ్ళందరికీ ఎలాంటి అసౌకర్యాలు ఉండకుండా అందరికీ అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయాలనే సంకల్పంతో వారం రోజుల ముందు నుంచే ఈ కార్యక్రమాలు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈరోజు మున్సిపల్ నుంచి బ్లేడ్ ట్రాక్టరు జేసీబీలు అన్నీ వచ్చి ఈ గ్రౌండ్ అంతా కూడా ఇప్పుడు క్లీన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా అప్పటిదప్పుడైతే ఇబ్బంది జరుగుతుందని కనీవిని ఎరగని రీతిలో అంతకుముందు ఏదైతే శ్రీరామనవమి చిన్న స్టేజ్ మీద 10 కుటుంబాలు 15 కుటుంబాలు కూర్చుండే ఏర్పాట్లు ఉండేది. కానీ ఈరోజు దాదాపుగా పోయిన సంవత్సరం కూడా ఒక 40+60 పెద్ద ఎత్తున సీటింగ్ కూడా అంతా సెంటరింగ్ తోటి మొత్తం స్టేజ్ ఏర్పాటు చేసేసి ఏదైతే భద్రాచలంలో జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాలు ఎట్లా ఉంటాయో దాని తర్వాత మళ్ళీ రామగుండంలో అంత బ్రహ్మాండంగా జరగాలి అనే ఒక సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు. ఇదంతా కూడా ఇటు సింగరేణి అధికారులు సంస్థ కానీ అటు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఇటు ఎమ్మెల్యే గారు కూడా వారి సొంత డబ్బులు కూడా వెచ్చించి ఈ ముగ్గురి సంయుక్త ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. రాబోయే శ్రీరామనవమికి సంబంధించి ప్రజల సౌకర్యార్థం ఏర్పాట్లు చేయడానికి ఈరోజు ఈవో గారితో సహా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడికి కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా విచ్చేసి ఏర్పాట్లు పరిశీలించడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, మన ఎమ్మెల్యే గారు గత సంవత్సరం శ్రీరామనవమిని ఈ గోదావరికని ప్రాంతంలో అంగరంగ వైభవంగా నిర్వహించి ఎంతోమంది ప్రజల మన్ననలను పొందిన సంగతి మీ అందరికీ విదితమే. గతంలో కంటే ఈసారి ఇంకా అద్భుతంగా ఈ ఉత్సవం నిర్వహించి ఇక్కడికి వచ్చే లక్షలాది మంది భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీరామనవమిని అద్భుతంగా నిర్వహించి లోక కళ్యాణం కోసం జరిగే ఈ శ్రీరామనవమి మనకు గోదావరికి అనే ప్రాంతానికి అద్భుతమైన దీవెనలు ఇవ్వాలని ఆ సంకల్పంతో ఇంకా ఈ ప్రాంతంలో ఎంతో అభివృద్ధి జరగాలని మా ఎమ్మెల్యే గారు కోరుకుంటూ ఈ ఏర్పాట్లన్నీ చేస్తాడు. ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎవరు కూడా సంశయించకుండా ఈ వివాహానికి పెద్ద ఎత్తున తరలి రావాలి. ఎందుకంటే ఇక్కడ మీ అందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లన్నీ చేసే క్రమంలో మా ఎమ్మెల్యే గారు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తాను. ఈ కార్యక్రమంలో మాజీ ఫ్లోర్ లీడర్ మాంకాళి స్వామి, టెంపుల్ కమిటీ చైర్మన్ గట్ల రమేష్, కాంగ్రెస్ నాయకులు ఎండి ముస్తఫా, పాతిపల్లి ఎల్లయ్య, దీటి బాలరాజు, ఉల్లంగుల రమేష్, దులికట్ట సతీష్, మడిశెట్టి అశోక్, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.